సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో వరద బాధిత ప్రాంతాలను మఠంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వర్షాలతో నష్టపోయిన పంటలను చెరువులకు పడిన గండ్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. రహదారులు, చెరువులు మరమ్మతులు వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇళ్లలోకి నీరు చేరి నష్టం వాటిల్లిన వారికి 10,000, పశువులు మరణిస్తే 50,000, గొర్రెలు, మేకలు మరణిస్తే 5,000 చెల్లిస్తామని చెప్పారు. ఇల్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయిస్తామని వెల్లడించారు. చౌటపల్లి, ఊర చెరువు, మఠంపల్లి, మామిళ్ల చెరువులను మంత్రి ఉత్తమ్ డొంకదారిలో ట్రాక్టర్పై వెళ్లి సందర్శించారు. గుండ్లపల్లి, రఘునాథపాలెం, చెన్నాయిపాలెం, వరదాపురం తదితర గ్రామాల్లోనూ పర్యటించి రైతులను ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఇక్కడ ఉన్న ఏవి శ్రీనివాస్ సస్పెండ్ చేయండి. అతని నెగ్లిజెన్స్ వల్ల జనానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, మీ ఇళ్ళకి నీళ్ళు వచ్చి మీరు ఇబ్బంది పడి ఉంటే మీకు 10,000 గవర్నమెంట్ నుంచి ఇస్తుంది. మీ ఇల్లు చాలా డ్యామేజ్ అయి ఉంటే మీకు కొత్త ఇల్లు కట్టిస్తాము అని హామీ ఇస్తున్నాం. వర్షాలు పడి బహుశా రాష్ట్రంలోనే 24 గంటల్లో ఎక్కువ వర్షాలు పడ్డ రికార్డు 2-3 రోజుల క్రితం హుజూర్ నగర్లో జరిగింది. చాలా చోట్ల చెరువులు కట్టలు తెగినాయి, కాలువలు డ్యామేజ్ అయినాయి, ఇళ్లకి నీళ్లు వచ్చినాయి. కొన్ని చోట్ల ఇండ్లు పూర్తిగా డ్యామేజ్ అయినాయి. కొన్ని వేల ఎకరాల్లో వ్యవసాయ భూములు మునిగిపోయినాయి. హుజూర్ నగర్ నియోజకవర్గంలో అతి భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న ఇండ్లు, పొలాలు, కాలువలు, చెరువులు, రోడ్లు ఇవన్నీ చూసుకుంటూ ఇప్పుడు ఈ కృష్ణా నది ఒడ్డున ఉన్న గుండ్లపల్లి గ్రామానికి రావడం జరిగింది. వెంటనే ప్రభుత్వం అన్ని సహాయ చర్యలు మొదలు పెడతాము. దురదృష్టవశాత్తు మరణించిన వాళ్ళకి, ఈ భారీ వర్షాల్లో, ఈ వరదల్లో మరణించిన వాళ్ళకి, కుటుంబాలకి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి పాక్షికంగా ఇంట్లో కొంత నష్టం జరిగిన వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా ఇల్లు ధ్వంసం అయిపోతే వాళ్ళకి కొత్త ఇల్లు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇస్తాం. పశువులు పోయిన వాళ్ళకి మరి ఆ పశువుకి కంపెన్సేషన్ కింద 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా అందరికీ ఎంతో కొంత సహాయం చేయడానికి మా ప్రభుత్వం ముందుకు వస్తుంది. అతి భారీ